సత్యవేళ్లలో ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సోదరి స్వప్న గారు, సోదరి మాలతి గారు, వేదిక పైన ఆశీర్లైన స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు అనంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు గోవర్ధన్ రెడ్డి గారు, పోలీస్ రామరెడ్డి గారు, ఇంకా మా దేశమల్ల ఆంజనేయులు గారు, అంజిరెడ్డి గారు, ఇంకా నరసింహరావు గారు, ఇంకా చాలా మంది బాలరాజు అన్న గారు, పేరు పేరున నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో జర మనుషుల్ని తెచ్చుకొని బయటికి తిట్టకుండా పేరు పేరున వేదిక మీద చాలా మంది పెద్దలు అందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న మా తమ్ములకి, మా చెల్లెళ్ళకి పేరు పేరున అందరికీ, మా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పినారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, కదా వాళ్ళు కూర్చుంటే మన దేశానికి చూపెడతారు, వాళ్ళని నిలవడం, వాళ్ళని కూర్చోబెట్టే పని చేయకూడదు. నాకు ఒక మాట మేమందరూ మాట్లాడుతుంటే ఒకటే అనిపించింది, మనకి నిజంగా ఏం జరిగింది అసలు ఆలోచించుకుంటే, పెద్ద ఇంత బీరిపోయేందుకు, బాధపడేందుకు, కింద మీద అయ్యేందుకు ఏం బాధ అయింది? ఏం జరగలేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. 14 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా ఉద్యమం ఉరికింది, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉరికింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కారు మొత్తం తెలంగాణలోని గల్లీ గల్లీలో ఉరికిందంటే 24 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికినాక కొన్ని రోజులు సర్వీసింగ్ పోయింది, అంతే, ఏం కాదు, జస్ట్ సర్వీసింగ్, ఆయిల్ కొట్టేయాలి, క్లచ్ ప్లేట్లు మారవాలి, జర బందోబస్తుగా మళ్ళీ అన్ని సెట్ చేసుకొని మళ్ళా చేవెళ్ళ హైవే ఎక్కితే పార్లమెంట్ ఎన్నికల్లో రైమని 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉడతారు. రేపటి రోజున రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళా మనకి ఏం కాలే, బాగానే ఉన్నామనే మాట మనమే చెప్పే ఒక బంగారు అవకాశం ముంగట్నే ఉన్నది. దీనిలో పెద్ద బాధపడవలసింది, కింద మీద కావాల్సింది ఏం లేదు. నిజానికి డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నేను ఆ రోజు మన సోదరులందరికీ చెప్పిన, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా చెప్పిన, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తా ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పినామంటే, మాకు ప్రజలు 2 సార్లు 14లో అవకాశం ఇచ్చిండ్రు, 18లో అవకాశం ఇచ్చిండ్రు, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపే, రాష్ట్రాన్ని నడిపే అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు, ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, తప్పకుండా ఆ పాత్రలో కూడా ప్రశ్నిస్తూ బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున గొంతు ఇప్పిస్తూనే ఉంటామనే మాట చెప్పినాం. ఇవాళ కూడా ఇప్పుడు తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పిన, సోదరులు ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి వాస్తవం, బలమైన ప్రతిపక్షం, అందులో తెలివైన ప్రతిపక్షం ఉంటే ఎక్కువ పనులు జరుగుతాయి, ప్రభుత్వంలో ఉన్నదానికంటే ఎక్కువ పనులు అయితే మాట నేను విజ్ఞప్తిస్తాం. ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే తెలివైన వాడు, అందులో కేసీఆర్ లాంటి తెలివైన నాయకుడు, బలమైన నాయకుడు ఉంటే అవతలున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాస్తవం ఏంటి? నిజానికి మా చెల్లెలు స్వప్న చెప్పింది, అన్నా కొద్దిగా పార్టీని కూడా మంచిగా గత 10 ఏళ్లలో జోడెద్దుల మాదిరిగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపింటే బాగుంటుండే. కొద్దిగా ఇటువంటి మీటింగ్లు ఎన్నికల ముందు కూడా ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి పెట్టినట్టే బాగుంటుండే, మనము మన కార్యకర్తలు ఇంకెక్కువ ఉత్సాహంతో పనిచేసే పరిస్థితి ఉంటుండే అనే మాట చెల్లెలు చెప్పింది. ఎస్, కొన్ని జరిగినాయి. 14లో మన రాష్ట్రం అప్పుడే కొత్తగా ఏర్పడ్డది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్పుడు మనం ఎన్నో మాటలు పడ్డాం. అసలు తెలంగాణలో మీకు నడపడానికి వస్తుందా, మీకు అంత తెలివి ఉందా, మీకు నాయకత్వం ఉందా, మీకు సీన్ ఉందా, ఇట్లా చాలా మాటలు మాట్లాడిన ఆ రోజు. అందుకే ఆ రోజు కసి మీద పనిచేసాం. ఒక 10 ఏళ్ల పాటు ఒక కసితోని, పట్టుదలతోని, మనను నవ్వేటోళ్ళ ముంగడ దారిపడద్దు, మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అంటున్న వాళ్లకు తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా చేసి పెట్టాలనే ఒక కమిట్మెంట్ తోని సొంత పని చేసుకుంటే, సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో చేస్తామో గత 10 ఏళ్ళు అట్లా కమిట్మెంట్ తో పనిచేసినాం. కాబట్టి ఇవాళ తెలంగాణ భారతదేశంలో ఎన్నో రంగాలలో నెంబర్ 1 గా ఉన్నది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, ఆ కమిట్మెంట్ లో రాష్ట్రం కోసం పనిచేసుకుంటా పోయే క్రమంలో ఒక మాట అనుకున్నాం. ఏమనుకున్నాం? కింద వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే పైన పార్లమెంట్ మెంబర్ దాకా అందరు మనోళ్ళే ఉన్నారు కదా. వార్డు మెంబర్లలో 90% మనోళ్ళే, సర్పంచ్లలో 80% మనోళ్ళే, అదేవిధంగా ఎంపీటీసీలు మనోళ్ళే, జెడ్పీటీసీలు మనోళ్ళే, ఎంపీపీలు మనోళ్ళే, ఎమ్మెల్యేలు మనోళ్ళే, ఎమ్మెల్సీలు మనోళ్ళే, ఎంపీలు మనోళ్ళే, ప్రభుత్వమే మనది, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు మొత్తం మనోళ్ళే ఉంటారు కదా. కాబట్టి కిందికెళ్ళి మీ దాకా మనమే ఉన్నాం. మరి మన నాయకులు మాట్లాడితే, మన మంత్రులు మాట్లాడితే, మన ఎమ్మెల్యేలు మాట్లాడితే, మన గౌరవ ప్రజాప్రతినిధులు మాట్లాడితే పార్టీ మాట్లాడినట్టు కాదా?
ఇది పార్టీ గొంతు కాదా, పార్టీ మంచిగానే ఉంది కదా అనుకొని ఒక వేగంగా పనిచేసుకుంటూ పోయే క్రమంలో ముంగట పోయింది. కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అయిన మనం వాస్తవమే. ఒకవైపు పార్టీలో కొంతమంది పదవుల్లో లేని నాయకులు, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న నాయకులు ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సందర్భాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సమన్వయం చేయడంలో, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో మాత్రం కొంత లోపం జరిగిన మాట వాస్తవం. తప్పకుండా బలంగా ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నం బలంగా భవిష్యత్తులో చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా మనం ఇంకా చాలా పనులు చేయవలసిన అవసరం ఉంది. ఏం జరిగింది నిజానికి? ఒకవైపు మనమేమో సరే, కొంత రాజుగారి పాలకత కూడా జరిగింది మీ చేవలలో. రాజుగారి పాలకత తెలుసా మీకు? రాజుగారి ఇంట్లో పెళ్లి అవుతారు. రాజుగారు ఏం చెప్పారు? మరి లగ్గం అంటే పాలకోవ చేయాలి, పాలు పెట్టాలి, ఛాయ్ పోయాలి, వచ్చిన మసీదులకు మర్యాద చేయాలి. సరే, అందరూ పాలు పోయి మన ఇంటి కూడా పెద్ద గిన్నె పెడతాం, పెద్ద దాన్ని ఏమంటారు, గంగాలం. సరే, గంగాలం అనుకుందాం. మీ చేవలలో ఏమంటారు నాకు తెలియదు. గంగాలం ఒకటి పెట్టి గంగాలంలో పాలు పోయి అని చెప్పిండ రాజుగారు. అందరు ఏమనుకున్నారు? మా అవినాష్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే కార్తీక్ అన్న చేస్తారని అవినాష్ అనుకున్నాడు. అనుకుని ఆయన పోయి నేను ఒక్కరిని పోయకపోతే ఏమవుతుందని నీళ్ళు పోసిండు. కార్తీక్ ఏం చేసిండు? మా అవినాష్ గారు పోస్తాడులే అని కార్తీక్ కూడా నీళ్ళు పోసిండు. మహేందర్ అన్న ఏం చేసిండు? ఇద్దరు పొడయాలు చేస్తారులే, మహేందర్ అన్న పోయి ఆయన నీళ్ళు పోసిండు. ఆఖరికి స్వప్న ఏం చేసింది? మా అన్నలు అందరు ఉన్నారు, వాళ్ళు చేస్తారులే అని ఆయన కూడా నీళ్ళే పోసింది. మొత్తం ఆఖరికి చూస్తే నీళ్ళే ఉన్నాయి, పాలు లేవు. నువ్వు చేస్తావా, నేను చేస్తావా, నువ్వు ఎంపీటీసీ చేస్తాను, సర్పంచ్ చేస్తాను,